నేను చంపేస్తా, నీ కొడుకుని చంపేస్తా అనుకుంటూ పిచ్చి వాడేలా మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లోకి అర్థం కాలే అసలు ఏం జరిగిందని. కానీ ఇదే విధంగా అతను ఎవ్రీడే చేస్తున్నాడు. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చొని అతని రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి గీత గోడంతా గీసుకుంటూ రాత్రిపూట అరుచుకుంటూ ఉన్నాడు. కానీ ఇలా పేరెంట్స్ ఏదో స్ట్రెస్ వల్ల వచ్చింది అనుకున్నారు. కానీ అది కాదు. ఈ అబ్బాయి అన్నాడు మంచి చదువుతాడు, మంచి చదివే అబ్బాయి ఇలా అవుతాడని వాళ్ళు అనుకోలేదు. సరే అని ఇలా గడుస్తూ అతను ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అతను రూమ్లోకి వెళ్ళాడు. కానీ చూస్తే పలకట్లేదు, పిలిస్తే పలకట్లేదు. ఏమైంది అతని దగ్గరికి వెళ్తే తను ఏదో చిన్నగా అనుకుంటూ ఏమో అంటున్నాడు. అతని ఫ్రెండ్కి భయం వేసింది. ఇలా కాదని వాళ్ళ పోయేలా మమ్మీ డాడీకి చెప్పిండు. అయితే వాళ్ళ పేరెంట్స్ స్టార్టింగ్లో అంత పట్టించుకోలేరు. కానీ తర్వాత అతని పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది.